అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే సార్, ఒకవేళ మళ్ళీ ఆయన గెలిస్తే, ఎందుకంటే వైనాడు 175 అన్నాడుగా, ఒకవేళ గెలిస్తే మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అక్కడి నుంచి ఆయన పరిపాలన సాగించారు, అదే ఆయన నివాసయోగ్యంగా ఉంచుకునేవాడేమో. కరెక్టేనండి. ఇప్పుడు ప్రభుత్వ భవనంలో నువ్వు నివసించాలి. ఇప్పుడు నీ కోసం కావాలంటే నీ బాబు సొమ్ము పెట్టుకుని కొనుక్కో, నీ బాబు సొమ్ము ఖర్చు పెట్టు. నీ బాబుకి ఏం సొమ్ము లేదు తెలుసు, మీకు 2004 ముందు మీకు ఏముందో తెలుసు. 2004 తర్వాత కొట్టేసిందే కదా ఇది అంతానే. పోనీ అదన్నా పెట్టి కొనుక్కో, ఎక్కడో చోట భూమి కొనుక్కుంటే దొరుకుతుంది, మనం కట్టుకోవచ్చు. నేను అడుగుతుంటాడు, నువ్వు ప్రజల ధనంతో ప్రభుత్వ ధనంతో నువ్వు ఖర్చు పెట్టి నువ్వు ఎవరికే ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని, ప్రజలకు ఉపయోగం లేని బిల్డింగ్ నిర్మించావు. పైగా ఇప్పుడు ఏమంటున్నావు, రాష్ట్రపతికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి చంద్రమండలం నుంచి దిగారు ఏమన్నా, వాళ్ళు అందులో ఉండటానికి వస్తారు వెళ్తున్నారు. ఒక రోజు కూడా విడిది చేయరు వాళ్ళు. ఇక్కడ ఒకవేళ చేయాల్సి వస్తే సర్క్యూట్ హౌస్లో ఉంటారు. ఆల్రెడీ నేవీ సెక్యూరిటీతో సహా ఉంది. ఇక్కడ ఏ రకమైన సెక్యూరిటీ ఉంటుంది? నువ్వు అక్కడ కట్టుకున్నావు, అది నీ కోసం కట్టుకున్నావు అంటే నువ్వు దొంగోడివి. ప్రజల దానంతో నీ కోసం కట్టుకున్నావు. నువ్వు మళ్ళీ అధికారులకు వస్తే అక్కడ దుకాణం పెడదామని చూసావు. నువ్వు నీ కోసం నీ భార్య కోసం కట్టుకుని ఆవిడ కోరిక మీద కట్టాడు, ఆ భారతి గారి కోరిక మీద కట్టాడేమో అనుకుంటున్నాను నేను. అంటే అసలు మీకు జగన్మోహన్ రెడ్డి కనిపిస్తాడు మనందరికీ. ఖచ్చితంగా ఈయన చేసిన నేరాల ఘోరాల్లో ఆవిడ కూడా భాగస్వామ్యం ఉంది, అనుమానం లేదు. భారతి గారి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు దగ్గర నుంచి ఎన్నాటిలో కూడా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డిది సింహభాగం ఉండొచ్చు నేరం, కానీ మిగతా 60% అయింది, అయితే 40% ఈవిడిది. ఎందుకంటే ఏ సాక్షిలో ఉన్న అడిగినా చెప్తారు, మీకు విలేకరులు సాక్షిలో మాజీ ఉద్యోగులు అడిగితే చెప్తారు ఎవరి బొమ్మ ఏంటో ఎవరి పాత్ర ఏంటో. అర్థమైందండి? నువ్వు నీ కోసం నీ కుటుంబం కోసం కట్టుకుని ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడి సిగ్గు లేకుండా కొంతమంది సమర్థిస్తున్నట్టు దాన్ని ఐకానిక్ బిల్డింగ్ కట్టాడు, దేశం గర్వించాడు. నీ బాబు సొమ్ముతో కట్టుకో. అలాగా ప్రజల కోసం కట్టింది, ప్రజలకు ఉపయోగపడేది కట్టాలి నువ్వు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు? ఎవరికి ఉపయోగం? అది విశాలమైన రెంట్కి వెళ్తానికి కట్టుకోవాల్సిన పని ఏముంది నీకు? అంటే సముద్రం చూస్తే నీకు డెలివరీ అవదా? అలాగే ఆ ఓరు వినపడితే ఇంకా డెలివరీ అవదా నీకు? చెప్పు. అందులో సెంటర్లు వ్యూ పాయింట్, పైగా నీకు మసాజ్ సెంటర్లో ఇప్పుడు రాష్ట్రపతికి ప్రధానమంత్రికి మసాజ్ కావాలని అడిగిన ఉండి గంటలో నుండి నీకోసం సర్వ సాంగులతో సకల వైభవంతో సకల సౌకర్యాలతోటి నీకోసం నువ్వు కట్టుకున్నావు. డెఫినెట్గా కట్టుకో, నేను ఎవడో వద్దన్నా. నీ బాబు సొమ్మెట్టి కట్టుకో. నువ్వు అక్కడ బెంగళూరులో కట్టుకున్నావు, ఎవడన్నా అడిగాడా? ఇక్కడ హైదరాబాద్లో కట్టి ఎవడన్నా అడిగాడా? కలకత్తాలో ఉంది, నీకు బొంబాయిలో ఉంది, అక్కడెక్కడ లండన్ పక్కన దీవిలో ఉంది, అక్కడెక్కడో కొన్నా ఉన్నారు, చెన్నైలో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నేను ఎవడేమంటా, కానీ నువ్వు దొబ్బేసిన డబ్బులతో కట్టు కూడా విమర్శ చేస్తారు, కానీ నువ్వు ఎందుకు కట్టేవని అనరు. ఇక్కడ నేను అడుగుతాను, నువ్వు ఎందుకు కట్టావు, ఎవరి కోసం కట్టావు అడుగుతారు. డెఫినెట్ అలా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఈ బిల్డింగ్ భలే కట్టాడు, బాగా కట్టాడు అని మెచ్చుకోకుండా విమర్శిస్తున్నారట అన్న వాళ్ళు అందరికీ చెప్తున్నాను. ఆడు బాబు సొమ్ముతో కడితే మేము ఎవరో మాట్లాడడం. కానీ విమర్శలు వచ్చేసారు. ఎలా వచ్చాయంటే, ఏదైతే తాత్కాలిక భవనాలు అని చెప్పేసి మన అమరావతిలో కోర్టు కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, ఇలాంటి ఏదైతే కట్టడాలు కట్టారో అవన్నీ కూడా కేవలం ఇట్లా ముట్టుకుంటే పడిపోయేలాగా ఉంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి ఎంతో అద్భుతమైనటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో అద్భుతంగా కట్టాడు, దీనికి కూడా విమర్శలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తాత్కాలిక భవనం అన్నారు, ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా తాత్కాలికమే. అంతకన్నా నార్మల్ పోస్టర్ చెప్పాడు కదా నేను, నారాయణ గారు గతంలో ఎలాగైతే ప్లాన్ చేసామో అలాగే కడతామని చెప్పాడు. దమ్ముగా చెప్పారు. ఎలా దాక్కుని దొంగోళ్ళకి ఎవరిని చూడకుండా కాదు కదా, ఓపెన్ సీక్రెట్. చంద్రబాబు నాయుడు గారు పోలవరం కడితే రోజు అక్కడ బస్సులు వేసి తీసుకెళ్ళి చూపించేవాడు. భోజనం పెట్టి చూడండి బాబు మేము ఏం పని చేస్తున్నామని చూపించాడు. వీడు దొంగోడు కాబట్టి దొంగతనం చీకట్లో ఒంటికి ఆముదం రాసేసుకుని దొంగతనానికి వెళ్తారు దొంగోళ్ళు. అలాగా ఎవరిని అక్కడ రానివ్వకుండా అక్కడ రోడ్డు మీద చిన్న చిన్న సామాన్ పెట్టుకుని వాళ్ళు కడుపు కొట్టాడు. చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయి. పాపం కదండి ఇవన్నీ. నీ ముఖమే దొంగ ముఖం కదయ్యా, నీ ముఖంలో ఫేర్నెస్ ఎక్కడ ఉంది? అది తాత్కాలిక బిల్డింగ్, అవును తాత్కాలిక బిల్డింగ్లే. రేపు పొద్దున్న అసెంబ్లీ కడతారు, దీన్ని వేరే దానికి వాడతారు. రేపు హైకోర్టు కడతారు, దీన్ని వేరే దానికి వాడతారు. ఆ సెక్రటేరియట్ కడతారు, బ్రహ్మాండం కడతారు, దీన్ని వేరే దానికి వాడతారు. నీకు మళ్ళీ కూల్చరు, వాళ్ళు కూల్చేవాళ్ళు కాదు, నిర్మించేవాళ్ళు వాళ్ళు. నువ్వు వాళ్ళు ఏదైతే సెక్రటేరియట్ కట్టారు, ఏదైతే అసెంబ్లీ కట్టారు, సిగ్గు లేకుండా ఏడు మోగ వేసుకుని అందులోనే కదా కూర్చున్నావు. 5 ఏళ్ళు కూడా అందులో కూర్చున్నావు కదా, ఇంకో 5 ఏళ్ళు పడుతుంది. నీ దరిద్రం రాకపోతే ఇప్పటికీ రెడీ అయిపోయినన్ని. నీ దరిద్రకాలు, నీ దరిద్ర పాదం ఎంటర్ అవ్వకపోతే ఇప్పుడు పక్క భవనాలు ఒక రూపురేఖలు వచ్చేసాను. సరే, ఇప్పుడు పనివాడికి కష్టపడేవాడు ఇప్పుడు పని పొద్దున్నే శాంతంగా చేస్తాడండి, మళ్ళా వచ్చేసి జల్లేసిపోయేవాడు తుక్కు.
చచ్చినట్టు ఏడతాడు, ఏం చేస్తాడు పనివాడు, పనికి మాలోడు అయితే వదిలేసిపోతాడు ఇతనిలాగా దోషగా. ఇప్పుడు ఒకటి మాత్రం చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైరస్ లాంటాడు, రోగం లాంటాడు. ఆంధ్రప్రదేశ్ పట్టిన రోగం. నేను దెయ్యమన్నా, దెయ్యము, పిశాచము, రోగము ఈ మూడు ఏకకాలంలో అప్లై చేయొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రావాలి, కావాలి, మళ్ళీ అతనే వస్తాడు, అతను ఉండాలి, ఇప్పుడు కాకపోతే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత అతనే వస్తాడు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వైరస్సే. అంటే ఆయన రోగక్రిముడు. కరోనా వచ్చిపోయిందా, సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ వచ్చింది, అలాంటి వాళ్ళు అమ్మంటే అందరూ ఉన్నాయి. వాళ్ళు ఎవరు అనుకుంటున్నాం, సోషల్ మీడియాలో అతను సమర్థిస్తారు, జర్నలిస్టులుగా ఉంటారు, ప్రొఫెసర్లుగా ఉంటారు, అమరావతిని భ్రమరావతి అనేటువంటి వాళ్ళలాగా ఉంటారు. కట్టల పావులు అవి, మెట్ల దగ్గర కట్టల పావులు. మాజీ జడ్జిలు ఉంటారు, విశ్రాంతి అధికారులు ఉంటారు. ఈ రికార్డు వేసిందే ఆత్మని, ఎందుకంటే జనాలకి ఎక్కాలండి. వీళ్ళందరినీ ఇప్పుడు నువ్వు కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు, రోగ లక్షణాలు ఏంటి, దగ్గు, పడిసం, జ్వరం, తలనొప్పి ఇలాంటివన్నీ లక్షణాలు ఉన్నాయి కదా, ముక్కు కారటం ఇవన్నీ ఉన్నాయి కదా. ఓరు బాబు ఇవన్నీ ఉన్నాయంటే లోపల పెట్టేసేవారు, క్వారంటైన్ చేసేవారు. ఇప్పుడు వీళ్ళకి ఏం లక్షణాలు ఉంటాయి, ఈ వైరస్కి ఏం లక్షణాలు అనుకుంటున్నావు, జగన్ చాలా మంచివాడు, భూమి జాండ్ ఉన్నా కానీ భలే పొడుగున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు చూడు కొంతమంది. అతను పేదల పెళ్ళిది, జగన్ అన్నా నువ్వే రావాలని పాటలే పాడతారు చూడు. వీళ్ళందరూ ఆ లక్షణాలు అన్నమాట, రోగ లక్షణాలు అవన్నీ. వీళ్ళందరూ ఏం చేయాలి మరి, వీళ్ళని క్వారంటైన్ చేయాలి కదా, సమాజాన్ని దూరంగా పెట్టాలి కదా. వీళ్ళందరినీ వేరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద బాధ్యత ఏంటంటే, పెద్ద బరువు ఏంటంటే ఎవడెవడున్నాడో ఇలా మాట్లాడేవాడు అని పట్టుకుని పిచ్చి కుక్కల్ని పట్టుకుంటారు, మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుని వేసేస్తారు చూసావా, అలా వేసేసి వీళ్ళందరినీ క్వారంటైన్ చేసేయాలి. వాళ్ళ మీద ఏం చేయాలి ఇంకా. అంతేకాకుండా రాజమౌళి స్టాంప్ ఎత్తారు 70,000 మంది లాస్ట్ అలాగే వీళ్ళు ముఖం మీద ఆంధ్రాద్రోహి అని ముద్రేసేసి అప్పుడు వీడు మాట్లాడేయడంకో, వీడు ఆంధ్రాద్రోహి. ఇప్పుడు కరోనా వాడు మాట్లాడుతూ తుమ్మేయడంకో ఓరు బాబు దూరంగా పోతాం కదా, అలాగే వాళ్ళు మాట్లాడినప్పుడు దూరంగా పోతూ ఉంటారు, దూరంగా పెడతారు. ఇలా చేస్తేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పసిబిడ్డ, 10 ఏళ్ళైనా పసిబిడ్డ. పసిబిడ్డని గొంతు నొక్కారు వీళ్ళు, ఇన్క్యుబేటర్లో పెడతారు. నెలలు నిండకుండా పుట్టిన బిడ్డకి ఇన్క్యుబేటర్లో పెడతారు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అత్తారబత్తంగా సాగుతుంటే ఒక పిశాచం, గాలి, దెయ్యం, దుర్మార్గం, రాక్షసుడు పట్టేసుకుంది వచ్చేసి. ఇప్పుడు ఎగ్జార్జిస్ట్ అనే సినిమా వచ్చింది, ఒక అమ్మాయికి దెయ్యం పట్టేసుకుంటుంది. ఇక అమ్మాయికి రకరకాలుగా అయిపోద్ది, అలాగైపోయింది. యుద్ధం జరిగిన తర్వాత శిథిలాలు శకలాలు మిగులుతాయి. అవన్నీ ఏరుకుని పిచ్చికి గూడు కట్టినట్టు కట్టాలి చంద్రబాబు గారు. ఆయన మీద పెద్ద టాస్క్ వచ్చింది. లక్కీగా పవన్ కళ్యాణ్ గారు తోడున్నాడు ఇప్పుడు.